ఎలక్ట్రికల్ షోరూమ్ ఉంది కదా, మీకు ఐడియా ఉందా ఎక్కడ ఉందో? జస్ట్ ముందుకు వెళ్ళి ఆ సర్కిల్ ఉంటే సర్కిల్ లెఫ్ట్ సైడే ఉంటుంది. సర్కిల్ లెఫ్ట్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సార్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏథర్. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్వేత, నేను సుమన్ టీవీ నుంచి వచ్చాను. మీరు? నా పేరు తేజేంద్ర. సో మీరు ఏం చేస్తారు? సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్, ఓకే. సో హాయ్, హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో మనం ఈరోజు వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న ఏథర్ ఎలక్ట్రికల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరికి. మరి వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటి మనకి షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ తేజ గారు. టాప్ అండ్ మోడల్ అండి, రీసెంట్ మోడల్. సో యాక్చువల్గా ఇన్ జనరల్ మనకి ఈవీ వెహికల్స్ అనగానే ఏథర్ వెహికల్స్ వెళ్ళొట్టేయడం తెలిసిందే. సో కానీ దీని గురించి నేను ఇంకా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్లీ ఏథర్ వచ్చేసి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ స్కూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఏథర్ని బైక్ ఆఫ్ స్కూటర్స్ అంటారు. ఈ బైక్లో ఉండే పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ స్కూటర్ ఉండే కన్వీనియంట్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. అండ్ లాస్ట్ 10 years నుంచి ఒక పర్ఫార్మెన్స్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది ఏథర్ అనేది. అండ్ ఇంకా ఏథర్లో వచ్చేసి మీకు హై అండ్ కార్స్లో ఉండే స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి అనమాట మీకు. ఓకే, సో కార్స్లో యూస్ చేసే స్మార్ట్ ఫీచర్స్ మీరు ఇప్పుడు ఇక్కడ యూస్ టూ వీలర్లో ఉంటాయి అనమాట. ఓకే. అండ్ మెయిన్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఏథర్లో ఒకటి పర్ఫార్మెన్స్, సెకండ్ కన్వీనియన్స్ అండ్ కనెక్టివిటీ అండ్ సేఫ్టీ. ఈ 4 మెయిన్ ఆస్పెక్ట్స్ అంటాం ఏథర్లో వచ్చేసి. అండ్ మొదటిగా పర్ఫార్మెన్స్ అన్నాము. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది ఈ స్కూటర్ ఇంట్రడ్యూస్ చేసేటానికి ఇండియాస్ ఫాస్టెస్ట్ స్కూటర్ అనమాట. ఓన్లీ 2.9 secondsలోనే 0 to 40 km/h స్పీడ్ రీచ్ అవుతుంది. అండ్ టాప్ స్పీడ్ 100 km/h వరకు వెళ్తుంది అనమాట. ఓకే, సో టాప్ స్పీడ్ దీనిది 100 km/h. ఓకే. అండ్ దీని డిజైన్ వచ్చేసి ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది అండ్ మోనో సస్పెన్షన్ ఉంటుంది. అండ్ షాసీ వచ్చేసి మీకు ఇండస్ట్రీ ఫస్ట్ అల్యూమినియం షాసీ అనమాట. రండి మనం షాసీ చూపిస్తాను మీకు. ఓకే. అయితే షాసీ వచ్చేసి ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోనే ఫస్ట్ టైం అల్యూమినియం యూజ్ చేస్తున్నారు. ఇది మేడ్ ఆఫ్ అల్యూమినియం, కాస్ట్ అల్యూమినియం అండ్ స్టీల్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఈవీస్లో అల్యూమినియం లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ రేంజ్ వస్తుంది. సో ఈవీని యూజ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ షాసీ వచ్చేసి దీన్ని ప్రెసిషన్ మెషిన్ హైబ్రిడ్ బోల్టెడ్ షాసీ అంటారు. ఇదేంటంటే నార్మల్ వెల్డింగ్ జాయింట్స్ కాకుండా బోల్టెడ్ జాయింట్స్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ హై యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఎక్కువ ఇంపాక్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంటైర్ షాసీ చేంజ్ చేయకుండా ఇది బోల్టెడ్ జాయింట్స్ కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్ వరకు చేంజ్ చేయొచ్చు. ఓకే, సో యా మనకి ఇప్పుడు నార్మల్ స్కూటీస్కి వచ్చేసరికి యాక్సిడెంట్ అయితే మొత్తం ఆ పార్ట్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ దీనికైతే మీరు ఆ ఒక్క పార్ట్ తీసేసి ఇంకో కొత్త పార్ట్ రీప్లేస్ చేసేయచ్చు, అంతవరకు రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. బట్ కమింగ్ టు మోటార్ ఎక్కడ ప్లేస్ చేస్తారు సార్? సో మోటార్ వచ్చేసి ఇది ఫస్ట్లీ PMSM మోటార్ అంటారు. ఓకే. ఇది మోస్ట్ పవర్ ఎఫిషియెంట్ మోటార్ అనమాట మార్కెట్లో. బ్యాటరీ గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో ఇది మీరు చూస్తున్నది వచ్చేసి ఇది బ్యాటరీ అనమాట. అండ్ ఏథర్ బ్యాటరీ వచ్చేసి మోస్ట్ సేఫెస్ట్ బ్యాటరీ ఇన్ కరెంట్ మార్కెట్ అండి. బ్యాటరీ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టు అల్యూమినియం కేసింగ్ ఉంటుంది. దీనివల్ల హీట్ రిలేటెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ ఫేస్ చేంజింగ్ మెటీరియల్ యూజ్ చేస్తాము. ఇదేంటంటే ఎప్పటికప్పుడు బ్యాటరీని కూల్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ హీట్ అయిన సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా బ్యాటరీని సెల్స్ని ఎప్పుడు కూల్గా ఉంచుతుంది. సో అది కూల్గా ఉంచడం వల్ల మనకి బ్యాటరీ హీట్ అయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. అండ్ ఇది మోటార్ ఇందాక మీకు చెప్పినట్టు మిడ్ డ్రైవ్ మోటార్, పొజిషన్ వచ్చేసి మిడ్ డ్రైవ్ ఉంటుంది. అండ్ PMSM మోటార్. ఈ మోటార్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందాక మీకు ఏదైతే టాప్ స్పీడ్ 100 వరకు వెళ్తుందన్నానో ఇది బికాజ్ ఆఫ్ ఈ మోటార్ వల్లే పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో మీరు ఇందాక చెప్పిన 4 pointsలో పర్ఫార్మెన్స్ వైజ్ గురించి చెప్పారు కదా, పర్ఫార్మెన్స్ ద బెస్ట్ మోడల్ ఇది. నెక్స్ట్ కనెక్టివిటీ ఉంటుంది మేడం. కనెక్టివిటీ ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కనెక్టివిటీ ఫీచర్స్ వచ్చేసి ఏథర్లో 50+ కనెక్టివిటీ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయండి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ టైం ఒక 2-wheelerలో టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ తీసుకొచ్చింది. అండ్ దట్టు విత్ గూగుల్ మ్యాప్స్ ఇంక్లూడ్ అయింది అనమాట. గూగుల్ మ్యాప్స్ యాక్యురసీ ఎంత ఉంటుంది అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పుష్ లొకేషన్ ఉంటుంది. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ సపోజ్ వాట్సాప్ లొకేషన్ పంపించారు, ఏంటంటే ఆ లొకేషన్ మనం ఇక్కడ సెట్ చేయలేము. ఆ పర్టికులర్ లొకేషన్ సింపుల్గా మనం వాట్సాప్ నుంచి పుష్ చేసేస్తే ఆ లొకేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇంకో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఫైండ్ మై స్కూటర్ ఉంటుంది.
మనం ఏంటంటే ఇప్పుడు పార్కింగ్లో వెహికల్ పెట్టినప్పుడు లెట్సే మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు పార్కింగ్లో వెహికల్ ఎక్కడ ప్లేస్ చేసామనేది మనకి ఫైండ్ అవుట్ చేయడం ఇబ్బంది అవుతుంది. దీంట్లో ఫైండ్ మై స్కూటర్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే వెహికల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందనేది మనకి మొబైల్ యాప్లో చూపిస్తుంది. అవి సో మనం వెహికల్ ఈజీగా ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంటర్సిటీ ట్రిప్ ప్లానర్ అని ఉంటుంది. మనము సపోజ్ లెట్సే ఒక లొకేషన్కి వెళ్ళాలని నావిగేషన్ సెట్ చేసాము. ఈ వెళ్ళే వేలో ఎక్కడ నియరెస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేది, సో అవన్నీ కూడా మీకు గైడ్ చేస్తుంది అనమాట. మీకు కనెక్టివిటీలో హైలైట్ ఫీచర్స్. సో కనెక్టివిటీకి వచ్చాక మీరు ఛార్జింగ్ గురించి చెప్పారు కదా, సో మనకి ఇలాంటి ఛార్జింగ్ పాయింట్స్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయండి? టోటల్గా హైదరాబాద్లో 100+ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ పాన్ ఇండియా చూసుకుంటే 2500+ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. థర్డ్ పాయింట్ కన్వీనియన్స్ అండి. కన్వీనియన్స్ వచ్చేసి దీంట్లో మీకు మల్టిపుల్ రైడ్ మోడ్స్ ఉంటాయి. ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, వాప్ మోడ్ అని ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు ఎంత స్పీడ్ కావాలనే దాన్ని బట్టి మీరు ఈకో మోడ్ లేకపోతే రైడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్క్ అసిస్టెంట్, అది రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. వెహికల్ ఏంటంటే మనం లెట్సే మెయిన్గా లేడీస్కి ఎవరైనా పిలియన్ రైడర్ ఉన్నప్పుడు వెహికల్ వెనక్కి తీయడానికి ఇబ్బంది పడుతుంది. సో దీంట్లో పార్క్ అసిస్టెంట్ రివర్స్ మోడ్ ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేస్తే మీకు వెహికల్ మీరు థ్రోటిల్ని రివర్స్ డైరెక్షన్లో ఇస్తే వెహికల్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇవి దేనికి యూస్ చేస్తారు? ఇండికేటర్, ఇది మోడ్ చేంజింగ్ బటన్స్. ఓకే, సో స్పోర్ట్స్ మోడ్ అవి చెప్పారు, దీన్ని యూస్ చేసి చేంజ్ చేసుకోవాలి. సో డెలివరీ అయిన తర్వాత మనకి ఇక్కడ మోడ్ చేంజింగ్ డెమో కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటి సార్? ఇది టాగిల్. మీరు టచ్ స్క్రీన్ యూజ్ చేయకుండా ఈ జాయిస్టిక్ త్రూ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట ఫీచర్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది హై బీమ్, లో బీమ్ స్విచ్. ఇది వచ్చేసి టర్న్ ఇండికేటర్స్, రైట్ లెఫ్ట్ ఉంటుంది. అండ్ ఇది హార్న్ బటన్ అనమాట మీకు. ఓకే, సో ఇది వచ్చేసి జాయ్ స్టిక్ కదా. ఓకే, సో ఇదేమో సిగ్నల్ ఇండికేటర్, హార్న్ అండ్ బీమ్. మెయిన్గా వచ్చేసి దీంట్లో ఫస్ట్ 2 మనం ఎక్కువ ఫీచర్స్ చూపించేవి ఇవ్వండి. సో రివర్స్ మోడ్ చాలా ఈజీగా లేడీస్కి అయితే ఫస్ట్ బాగా యూస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డెలివర్ అయిన తర్వాత స్క్రీన్ అన్లాక్ చేసిన తర్వాత మనకి ఈ మోడ్స్ చేంజింగ్ అనేది తెలుస్తుంది. సి హియర్ స్పోర్ట్ మోడ్ అండ్ వార్ప్ మోడ్. సో ఇట్లా ఈ మోడ్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా వీళ్ళు డెమోలో చూపిస్తారు. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది కదా, మరి ఇప్పుడు ఇది టచ్ స్క్రీన్, సో ఇది వాటర్ రెసిస్టెన్స్ ఏనా? సో డాష్ బోర్డ్ వచ్చేసి IP65 సర్టిఫికేషన్ ఉంది మేడం. ఓకే, సో రైనీ సీజన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఏమి అంటే టచ్ పని చేస్తుంది, ఇంకా అలా టచ్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు, వాటర్ రెసిస్టెన్స్ కాబట్టి. మోటార్ IP66, బ్యాటరీ IP67. సో రైనీ సీజన్ ఏ కాదు, ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో కూడా వెహికల్ కంఫర్టబుల్ మీరు నడుపుకోవచ్చు. అండ్ వాటర్ ఏ సీజన్లో అయినా కూడా సస్టైనబుల్. ఓకే, సో ఇప్పుడు మనం కన్వీనియన్స్ గురించి చెప్పుకున్నాం కదా, మరి నెక్స్ట్ 4th పాయింట్కి వచ్చేసరికి ఏంటి సార్? అది నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. ఏతర్లో వచ్చేసి సేఫ్టీ అనేది ప్రైమరీ తీసుకున్నారనమాట. ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మనకి. దీంట్లో ఈ వేరే ఏ 2 వీలర్లో లేని అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఏతర్లో ఉన్నాయి మీకు. ముందే వచ్చేసి మీకు ఫాల్ డిటెక్షన్ ఉంటుంది. లెట్సే ఎప్పుడైనా స్కూటర్ స్కిడ్ అయి కింద పడిపోయింది, అప్పుడు స్కూటర్ లిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే మన హ్యాండ్ ఆటోమేటిక్గా త్రూటల్ మీదకి వచ్చేస్తుంది. కొంచెం త్రూటల్ ఇచ్చినా కూడా వెహికల్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. మీరు అలాంటి చాలా వైరల్ వీడియోస్ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే స్కూటర్ పడిపోతుందో వెంటనే ఒక సెన్సార్ ఉంటుందో డిటెక్ట్ చేసి మోటార్కి పవర్ సప్లైని కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఆ వెహికల్ కింద పడిపోయినప్పుడు ఈ స్కూటర్ని లిఫ్ట్ చేసేటప్పుడు త్రోటిల్ మీద హ్యాండ్ యాక్సిలేటర్ ఇచ్చినా కానీ అది రన్ అవ్వదు, మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అని ఉంటుంది. ఇన్ కేస్ మనము రోడ్ మీద వెళ్తున్నాము, 50 అబోవ్ స్పీడ్ వెళ్తున్నప్పుడు సడన్గా ముందు వాళ్ళు ఎవరైనా బ్రేక్ వేస్తే మనం బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే ఆల్ లైట్స్ బ్లింక్ అవుతాయి మీకు. సో దట్ వెనక ఉన్న వాళ్ళకి ఏంటంటే వెహికల్ ఆగింది అనేది వాళ్ళకి ఇండికేషన్ లాగా ఉంటుంది. దాన్ని ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దీంట్లో టో అలర్ట్స్, థెఫ్ట్ అలర్ట్స్ కూడా ఉంటాయి మీకు. ఇన్ కేస్ మీరు లెట్స్ ఇప్పుడు వెహికల్ పార్క్ చేసి వచ్చారు, ఆఫీస్లో ఉన్నారు, ఎవరైనా వెహికల్ని టో చేయాలని ట్రై చేసినా కానీ లేదా థెఫ్ట్ చేయాలని ట్రై చేసినా కూడా వెంటనే మీకు మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. యాప్స్ త్రూ కనెక్షన్స్ ఏమైనా ఉంటాయి దీనికి? మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది మీకు. ఈథర్ కనెక్ట్ యాప్ ఉంటుంది. యాప్ త్రూ మీరు ఛార్జ్ మానిటర్ చేయొచ్చు, ఎంత రేంజ్ వస్తుంది అనేది చూపిస్తుంది మీకు. అండ్ నియరెస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ చూపిస్తుంది. యాప్లో మీరు వెహికల్ ఎక్కడ ఉంది అనేది కూడా లొకేషన్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఇంకేమైనా ఉన్నాయా సార్ మనం డీటెయిల్స్ తెలుసుకోవాల్సినవి? సో మీకు ఈవీస్ అనగానే అందరూ ఛార్జింగ్ గురించి అడుగుతారు. అండ్ మెయిన్గా ఈథర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే లార్జెస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈథర్కి. ఇందాక చెప్పినట్టు 2500+ ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి అనమాట. సో మా ఫాస్ట్ ఛార్జర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి ఏథర్ ఫాస్ట్ ఛార్జర్, ఏథర్ గ్రిడ్ అంటాం కూడా అనమాట. ఓకే, సో ఇవే మీరు అన్నది ఇందాక ప్లేస్ అయి ఉన్నాయి మనకి 100+ హైదరాబాద్లో. ఓకే, పాన్ ఇండియా అయితే 2500+ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి లొకేషన్స్ అండి.
మీకు మ్యాప్లో హైదరాబాద్ మ్యాప్లో ఎక్కడ ఉన్నాయని చూపిస్తాయి మీకు. సేమ్ ఇలాగే మీకు ఈథర్ యాప్లో కూడా ఎక్కడ ఉన్నాయి ఛార్జెస్ అనేవి చూపిస్తాయి. రెగ్యులర్ అయితే కస్టమర్స్ వాళ్ళకి పోర్టబుల్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాము. ఇంటి దగ్గరే నార్మల్ వాళ్ళ ఇంట్లో ఉండే 5 సాకెట్లోనే పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ పర్పస్లో అనమాట. ఇన్ కేస్ వాళ్ళ రైడ్ ఎక్స్టెండ్ అవుతున్నది లేదా ఎమర్జెన్సీ ఛార్జ్ కావాలనుకునేటప్పుడు ఫాస్ట్ ఛార్జర్స్ ఇవి హైదరాబాద్లోనే అనమాట. ఇక్కడ మీకు 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 1 minute ఆఫ్ ఛార్జ్ 1.5 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి ఇది టాప్ ఎండ్ మోడల్ కదా. సో ఇన్ జనరల్గా బేసిక్ మోడల్ కూడా చాలామంది అడుగుతారు. సో దానికి సంబంధించిన ఏమైనా వేరియంట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో ఏథర్లో వచ్చేసి టోటల్గా 3 వేరియంట్స్ ఉన్నాయి మీకు. ఏథర్ 450S ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1,10,000 ఎక్స్ట్రా నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో టచ్ డాష్ బోర్డ్ ఏమి ఉండదు. అది 2.9 kWh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఒక ఫుల్ ఛార్జ్లో అది 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో డీప్ వ్యూ డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా మీకు కంపేర్ టు వేరే వెహికల్ డాష్ బోర్డ్స్ ఇది ఏంటంటే కలర్స్ బ్రైట్గా ఉంటాయి అండ్ వైడ్ యాంగిల్ ఉంటుంది, వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది మీకు ఉంటుంది. ఇది 2.9 kW వేరియంట్తో వస్తుంది. బ్యాటరీ 2.9 kW బ్యాటరీతో వస్తుంది. 450S అంటాం అది. అది ఒక ఫుల్ ఛార్జ్లో 90 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. నెక్స్ట్ 450X సిరీస్ వచ్చేసి సేమ్ మీరు ఏపెక్స్ చూసినట్టే డిజైన్ అంతా సేమ్ ఉంటుంది. 2.9 kWh బ్యాటరీ ఉంది. ఇదేంటంటే సేమ్ 90 కిలోమీటర్ రేంజ్ విత్ స్మార్ట్ కనెక్టివిటీ, టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ అండ్ స్మార్ట్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ 450Xలో 3.7 బ్యాటరీ కూడా ఉన్నది. ఇది ఒక ఫుల్ ఛార్జ్లో 110 కిలోమీటర్ రేంజ్ వస్తుంది మీకు. సో ఇలా టోటల్గా 3 వేరియంట్స్ ఉన్నాయి. 450S వేరియంట్, 450SX వేరియంట్ ఒకటి, బేసిక్ వేరియంట్ ఒకటి. 450Xలోనేమో 2 ఉన్నాయి విత్ 2.9 kWh బ్యాటరీ, 3.7 బ్యాటరీ ఒకటి. మీకు డైలీ బేస్డ్ ఆన్ మీ కమ్యూట్ ఎంత ఉంటుంది అండ్ మీకు స్మార్ట్ ఫీచర్మెంట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనేది కస్టమర్ చూస్ చేసుకునేలాగా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సార్ ఇప్పుడు మనకి ఈ ఒక్క కలరే కాకుండా ఎన్ని కలర్స్ అవైలబుల్? సో టోటల్గా ఈతర్లో 6 కలర్స్ ఉన్నాయి మీకు. రెడ్ కలర్ ఉంది అండ్ గ్రే కలర్, స్పేస్ గ్రే ఉన్నది, లూనార్ గ్రే ఉన్నది అండ్ సాల్ట్ గ్రే కలర్ ఉంది, కాస్మిక్ బ్లాక్ ఉన్నది. టోటల్గా 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందాక మీరు ప్రైస్ గురించి మాట్లాడారు కదా, లైక్ స్టార్టింగ్ 1,10,000, లైక్ ఇంకా టాప్ ఎండ్కి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది మ్యాక్సిమం? సో ఇది టాప్ ఎండ్ అంటే ఇది వచ్చేసి ఏపెక్స్ వచ్చేసి యాక్చువల్గా ఈథర్ రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నది. ఈ సందర్భంగా వాళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేశారనమాట. అదే ఈ ఏపెక్స్. అండ్ ఇది ఒక లిమిటెడ్ టైం వరకు మాత్రమే సేల్ చేస్తారు, 1 year వరకు మాత్రమే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి టాప్ స్పీడ్ 100 వరకు వెళ్తుంది. అండ్ ఈ కలర్ ఇండియన్ బ్లూ కలర్ అంటాము. ఈ కలర్ వచ్చేసి రీసెంట్గా డిస్కవర్ చేశారన్నమాట. చాలా స్పెషల్ కలర్ ఇది, రీసెంట్గా డిస్కవర్ అయిన కలర్ ఇది, ఇండియన్ బ్లూ అంటాం ఇది. ఓకే. సో దీని ప్రైస్ ఎలా ఉంది సార్? ఇది అరౌండ్ 2,06,000 ఆన్ రోడ్ వస్తుంది అన్నమాట. ఓకే. సో మనకి ఇప్పుడు లైక్ అందరు కస్టమర్స్కి కూడా అందుబాటులో ఉన్న ప్రైజెస్ ఇవ్వాలి అని ఎవరికైనా అనుకుంటారు కదా. సో కమింగ్ టు ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో ఏథర్ వచ్చేసి మీరు పర్చేస్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఈథర్లో మీకు ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 0 డౌన్ పేమెంట్ కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు. అండ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, 5.75% లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ టెన్యూర్ మీరు అప్ టు 60 months వరకు టెన్యూర్ ఆప్ చేసుకోవచ్చు. 60 months వరకు మీరు టెన్యూర్ ఆప్ చేసుకోవచ్చు అన్నమాట. సో 0% డౌన్ పేమెంట్ అన్నారు కదా, అంటే ఇట్స్ అ బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ అండి. సో యాక్చువల్లీ మీరు ఇచ్చిన ఫీచర్స్ టాప్ అండ్ ఫీచర్స్ ఇచ్చేసారు, బట్ ఇంకా మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం కస్టమైజ్ చేపిద్దాము అనుకుంటాం కదా. సో అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయండి. ఏథర్ నుంచి యాక్సరీస్ ఉన్నాయి, యాక్సరీస్ చూపిస్తుంది. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి ఏథర్ సైడ్ స్టెప్ అండి. లేడీస్కి యూజ్ ఉంటుంది ఇది. ఈ సైడ్ స్టెప్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది TPMS అండి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. సో ఈవీస్లో ఏంటంటే టైర్ ప్రెజర్ ఆప్టిమమ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ టైర్ ప్రెజర్ని బట్టి కూడా మీ రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇదేంటంటే మీకు లైవ్ టైర్ ప్రెజర్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు మీ డాష్ బోర్డ్లో చూపిస్తుంది అనమాట. సో ఇది మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది టైర్ రిమ్స్లో ఇన్సర్ట్ చేస్తారు మీకు. అది మీకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని ఫ్రంక్ అంటాము. మీకు అండర్ బూట్ వచ్చేసి 22 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ ఇంకా అడిషనల్ మీకు స్పేస్ కావాలన్నట్టయితే ఈ ఫ్రంక్ అనేది మీకు ముందులో ఇన్స్టాల్ చేస్తారు అనమాట. దీంట్లో ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ మీరు పెట్టుకోవచ్చు, క్యారీ చేయొచ్చు మీకు. అండ్ ఇది వచ్చేసి కేర్ కిట్. దీంట్లో వచ్చేసి మీకు వెహికల్ క్లీనింగ్ అనమాట మీకు ఇది. సో 4 డిఫరెంట్ లిక్విడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో మీకు ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్ అంటాము.
ఇది ఒక ఫుల్ ఛార్జ్లో మీకు ఆల్మోస్ట్ 4 to 5 టైర్స్ అనేవి మీరు ఎయిర్ పెట్టుకోవచ్చు ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నాట్ ఓన్లీ టైర్స్ అండి, 2-wheeler 4-wheeler టాయ్స్ కానీ వేట్లో అయినా సరే మీరు ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ దీంట్లో మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. ఒకటి మీరు టైర్లో ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో టార్చ్ లైట్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ టార్చ్ లైట్ ఉంటుంది, దీన్ని టార్చ్లా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇవి హ్యాండ్ గ్రిప్స్ అంటాము. మీకు థ్రాటిల్ దగ్గర గ్రిప్స్ ఎక్స్ట్రా గ్రిప్పింగ్ కోసం వాటిని పర్చేస్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ సీట్ కవర్ అండి, సీట్ కవర్ కూడా మీరు యాక్సరీగా అవైలబుల్ ఉన్నాయి, దీన్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కంఫర్ట్ ఉంటుంది. ఎస్. ఇవన్నీ కూడా ఎయిథర్ అఫీషియల్ యాక్సరీస్ అనమాట. సో ఎయిథర్ నుంచి నెక్స్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ వేరియంట్ వచ్చేసి రిస్తా అండి. రిస్తా సిరీస్ కోసం కస్టమర్స్ టెస్ట్ రైడ్ కోసం అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ టెస్ట్ డ్రైవ్ అయితే అవైలబుల్ ఉన్నది. మీ నియరెస్ట్ ఉన్న రామేతర్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి విజిట్ చేయండి, రిస్తా టెస్ట్ రైడ్ తీసుకోండి. హాయ్ అండి, మీ పేరు? ప్రమిళ గారు. ప్రమీల గారు. సో ఇప్పుడు మీరు రీసెంట్గా టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు వేరే వెహికల్ తోటి కంపారిజన్ చేసుకుంటే నాకు అయితే చాలా బాగా అనిపించింది. నేను ఇందాక డ్రైవ్ చేసేసి వచ్చాను. సో ఇందులో స్మూత్ డ్రైవింగ్ ఉంది, సైలెంట్గా ఉంది అండ్ సీట్ కంఫర్టబుల్ కూడా చాలా బాగా అనిపించింది. ఓకే. సో సిట్టింగ్ అంతా ఎలా అనిపించింది? యా, ఇది కంఫర్టబుల్ అండి. అండ్ మొత్తం మీకు లైక్ డ్రైవ్ చేసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది? లైక్ ఏ రోడ్ ఫ్లై బాగుంది, స్మూత్ ఫీల్ ఉంది, కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే మనకి గుర్తొచ్చే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాండ్ ఏథర్ ఎలక్ట్రిక్స్. సో ఈ రోజు మనం అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నామండి. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా వచ్చేయండి సోమాజిగూడలో ఉన్న ఏథర్ ఎలక్ట్రిక్ షోరూమ్కి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్